హాయ్ అండి, నమస్తే. నా పేరు శ్రావణి. వెల్కమ్ టు మై కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు వీడియోలో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు బియ్యం తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం మినపప్పును తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోండి. పల్చగా గ్రైండ్ చేయొద్దు, చిక్కగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. మీరు ఎన్ని పునుగులు అయితే వేయాలనుకుంటున్నారో అంత పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇలా తీసుకున్న పిండిలోకి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు తరుగు, 3 పచ్చిమిరపకాయల తరుగు, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకుని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాగా హీట్ అవనివ్వండి. ఇప్పుడు పిండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చిన్నగా పునుగులు వేసుకోండి. పెద్దగా వేయొద్దండి, ఎందుకంటే బయట చుట్టూతా ఫ్రై అయిపోయి లోపల పచ్చిగా ఉండిపోతాయి. సో చిన్నగా వేసుకోండి. ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. పునుగులన్నీ బాగా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక టిష్యూ వేసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే మనం కలుపుకుని పిండంతా పునుగుల్లా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ క్రిస్పీ పునుగులు రెడీ అయిపోయండి. ఇవి పల్లీల చట్నీతో ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా అండ్ ఈవినింగ్ స్నాక్ ఐటెంలో కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.